సో ఇది ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. వెల్కమ్, నేను నరేంద్ర. ఈ ఛానల్లో మనం టెక్ వీడియోస్ చేద్దాం, మొత్తం టెక్ ఛానల్ ఇది. సో స్టార్ట్ చేద్దాం ఇక వీడియో. సో రీసెంట్గా నేను ఈ ల్యాప్టాప్ కొన్నా, హెచ్పి ఓమెన్ 2022 మోడల్ ఇది. సో ఇది నేను కొన్న 63Kకి. అయితే ఇప్పుడు దాన్ని బట్టి చూద్దాం, లాస్ట్ కంపారిజన్ ఇట్లా చేద్దాం. ఇప్పటికి ఈ రేట్లో వచ్చే ల్యాప్టాప్స్ తోని ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఫస్ట్ హ్యాండ్లో వచ్చేటి. సో దీంతో మనకు ఒక 280 వాట్స్ చార్జర్ ఇట్లా వచ్చింది. సో ఫస్ట్ వచ్చేద్దాం లుక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఓమెన్ది లోగో ఉంటుంది, బాగానే ఉన్నది. మొత్తం మీద ప్లాస్టిక్ లిడ్ ఉంటుంది, లిడ్ మొత్తం ప్లాస్టికే, లోపల వచ్చేసి మనకి మెటల్ బిల్డ్ వచ్చేస్తుంది. మళ్ళీ కింద బాటమ్ లో పోయినాక ఇట్లా మొత్తం ప్లాస్టిక్ వచ్చేస్తుంది, లోపల ఒకటే మెటల్ ఉన్నది మధ్యలో. లోపల మనకు ఓమెన్ బ్రాండింగ్ ఇట్లా ఉంటుంది డిస్ప్లే కింద. అండ్ కీబోర్డ్ ది స్పేసింగ్ ఇట్లా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నంపాడ్ లేదు కాబట్టి. సో స్పేసింగ్ బాగుంటుంది కాబట్టి మధ్యలో ఉంటుంది మిడిల్ లో కీబోర్డ్. సో లుక్, ఓవరాల్ లుక్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ ల్యాప్టాప్ ది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. సో ఒక హ్యాండ్ తో ఓపెన్ చేస్తే మంచిగా ఓపెన్ అయితే స్మూత్ గా. అండ్ టాప్ లిడ్ ది ఇట్లా ఫ్లెక్స్ జర ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ఏం లేదు కానీ మరి తక్కువ ఇట్లా అనుకోవద్దు. అండ్ కీబోర్డ్ ప్లేస్ చూసినామంటే అంతేం లేదు, మీడియం ఉన్నది, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు, ఏమంతా మీకు ఏర్పడదు. అండ్ ఇక హింజ్ ఓపెన్ చేసినామంటే జూడిగా ఎగురుతా అంటే దానమ్మ ఆగదు. యాక్చువల్గా హింజ్ మూమెంట్ మరీ ఎక్కువ ఉన్నది భయ్యా, మరీ అంటే మరీ ఎక్కువ ఉన్నది. అండ్ వెయిట్ గురించి వచ్చేస్తే మోషిర్ అంటే అనిపిస్తుంది ఏదో గట్టిగా పట్టుకున్నాం రా భయ్, ఏమో ఉన్నది ఈప్ మీద ఆ బ్యాగ్లా అన్నట్టు అనిపిస్తుంది. 2.4 kgs దాకా ఉంటుంది ఇది వెయిట్ వచ్చేసి, వితౌట్ చార్జర్ ఇంక్లూడెడ్ నేను చెప్తున్నా. అండ్ లోపలికి ఇట్లా చూసిరంటే డిస్ప్లే కాడ ఆపనికి ఇక్కడ రబ్బర్ ప్యాడ్స్ ఉంటాయి, ఎందుకంటే డిస్ప్లే మొత్తం క్లోజ్ కాదు. ఒకవేళ మీరు చూసిరంటే హింజ్ కాడ గ్యాప్ ఉంటుంది జర. అంటే ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే తీసుకురంటే హింజ్ బంద్ చేసి ఒకవేళ ఎక్స్టర్నల్ డిస్ప్లేలా ఏమైనా వాడుతురంటే దీంట్లో ఎయిర్ ఫ్లో బాగుంటుంది, కానీ మాక్సిమం డస్ట్ గిట్లా పోతుంది అప్పుడప్పుడు. కోనాకైతే బంద్ ఉంటుంది, కానీ మధ్యలో అయితే జర గ్యాప్ ఉంటుంది. అక్కడ రబ్బర్ ప్యాడింగ్స్ ఉంటాయి, ఏం డిస్ప్లే డ్యామేజ్ కాదు ఏం కాదు, కానీ జర డస్ట్ పోనికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే గ్యాప్ ఉన్నది కాబట్టి. సో మీరు ఎప్పటికీ చూసేది ల్యాప్టాప్ లా డిస్ప్లే వచ్చేసి మన 16.1 inches IPS LCD డిస్ప్లే వస్తుంది. 1080p 1920x1080 అంటే 16:9 వస్తుంది అన్నట్టు. యూట్యూబ్ వీడియోకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు. గేమ్లో అన్నా ఏమన్నా కానీ 144 Hz నాకు తెలిసి మాక్సిమం అవుతుంది రాబోయే, ఎందుకంటే ఏ ప్లేయర్ అయినా కానీ ఒకవేళ ఆ ఈస్పోర్ట్ ప్లేయర్ అయితే తీసుకుంటారు సెపరేట్గా ఎక్స్టర్నల్ మానిటర్, మనకి 144 Hz సరిపోకపోతే. కానీ మాక్సిమం మందికి అయితే 144 Hz మస్తు అవుతుంది. దీని బ్రైట్నెస్ వచ్చేసి 300 nits ఉంటుంది. ఇంట్లో ఇండోర్లో బాగుంటుంది, ఇండోర్లో ఎంత చూసినా కానీ ఓకే మీకు ఏం ప్రాబ్లం రాదు. కానీ అవుట్డోర్లో కొంచెం డైరెక్ట్ సన్లైట్కి అయితే ఏర్పడుతుంది, ఇక మీకు జర ఇబ్బంది అవుతుంది, జర ఒంగొంగి చూడాలి. అండ్ మెయిన్ పాయింట్ ఈ డిస్ప్లే ఏంటంటే దీని కలర్ గ్యామెట్ 100% sRGB అన్నట్టు. అంటే కలర్ గ్రేడింగ్ చేసినా ఏం చేసినా కానీ కలర్ యాక్యురేట్ డిస్ప్లే ఉంటుంది. మీరు దీంట్లో వేయొచ్చు అన్నట్టు కలర్ గ్రేడింగ్ వీడియోస్లలో ఫోటోస్లలో దేంట్లో చేస్తే. వ్యూయింగ్ యాంగిల్ చూసిరంటే మొత్తం సైడ్ నుంచి చూసినా కానీ మంచిగానే కనిపిస్తుంది, ఏం బ్లాక్ అవుట్ కాదు డిస్ప్లే, మొత్తం ఫేడ్ ఏం కాదు. సో ఓవరాల్ మిమ్మల్ని డిస్ప్లే అయితే డిసప్పాయింట్ చేయదు, చాలా మంచిగా ఉంది. కీబోర్డ్ వచ్చేసి మనది ఫుల్ కీబోర్డ్ కాదు, ఫుల్ సైజ్ కీబోర్డ్ కాదు, ఎందుకంటే రైట్ సైడ్ కి నంపాడ్ ఇంక్లూడెడ్ లేదు. కీబోర్డ్ ది టైపింగ్ ఫీల్ ఇట్లా బాగానే ఉన్నది, ఏం ఇట్లా ప్రీమియం అనిపిస్తుంది. సో కీబోర్డ్ కి టాప్ రైట్ కార్నర్ మీద చూస్తే ఇక్కడ ఓమెన్ గేమింగ్ హబ్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ ఉన్నది. మన పవర్ బటన్ కి అండ్ క్యాప్స్ లాక్ బటన్ కి ఒక లైట్ ఉంటుంది. మీద మనకు అన్ని ఫంక్షన్ కీస్ వచ్చేసి దాని మీదే మనకి షార్ట్ కట్స్ గిట్లు ఉన్నాయి. అండ్ కీబోర్డ్ లో బ్యాక్ లైట్ వచ్చేసి మొత్తం RGB అన్నట్టు. దీని ఓమెన్ గేమింగ్ హబ్ సాఫ్ట్వేర్ లో పోయి మీరు ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేయొచ్చు. 4 zone RGB కీబోర్డ్, WASD కి సెపరేట్ వస్తుంది. ఇటు సైడ్ ఒక జోన్, ఇటు సైడ్ ఒక జోన్, మొత్తం 4 zone కీబోర్డ్. వేరే ఎఫెక్ట్లు ఉన్నాయి, వేవ్ ఎఫెక్ట్, ఓషన్ ఎఫెక్ట్, అవి ఉన్నాయి. సో దీన్ని చూసుకోరు మీరు ఇక కొన్నాక. అండ్ కొన్ని ల్యాప్టాప్ లలో ఇస్తారు ఇక చూడు చిన్నగా అవి నొక్కనికి ఇట్లా నాకు నచ్చాయి. సో ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి మనకి ఫుల్ ఆరో కీస్ ఉన్నాయి. సో ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే ఇక ట్రాక్ ప్యాడ్ వచ్చేసి పెద్దగా ఉన్నది, మన సైజ్ అంత చిన్నగా ఏం లేదు. సో దీనికంటే పెద్ద అవసరం ఇట్లా పడదు నాకు తెలిసి ఎక్కువ. అండ్ క్లిక్స్ చూసిరంటే అన్ని విండోస్ ల్యాప్టాప్ లెక్క దీనికి ఇట్లా కిందనే మంచిగా ప్రెస్ అవుతుంది, మీద జర హార్డ్ గా ప్రెస్ చేయాలి, జర గట్టిగా ప్రెస్ చేయాలి, జర మరీ గట్టిగా ప్రెస్ చేయాలి, అట్లయితేనే ఉంటుంది రా బై. జర క్లిక్స్ బాగానే ఉన్నాయి, మంచిగా ఫీల్ అయితే. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక పోర్ట్స్ గురించి. ఇక పోర్ట్స్ అంటారు చూడగా ఇష్టమైన తీసుకోరు ఇక, మీకు అసలు ఏ పోర్ట్ తక్కువ పడదు ఈ జిందగీలో, మీకు అసలు ఏ పోర్ట్ తక్కువ పడదు. అండ్ మెయిన్ దీంట్లో ఏం మంచి పాయింట్ అంటే ల్యాప్టాప్ ఈ పోర్ట్స్ అన్ని ఎన్కో సైడ్ ఇచ్చారు. సో మీకు డెస్క్ మీద ఏం జర గలీజ్ అనిపించదు, మంచిగా వైర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మన ఫస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేస్తుంది. దీంట్లో మన 280 watts ఛార్జర్ ఉంటుంది. సో పక్కన చూస్తే 2 Type-C పోర్ట్లు ఉంటాయి. 10 Gbps/s దీంతో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. వీళ్ళకి డిస్ప్లే అవుట్పుట్ ఇట్లా తీసుకోవచ్చు, కాకపోతే డిస్ప్లే 1.4 సపోర్ట్ ఉన్నది. దాని పక్కన చూసేస్తే HDMI పోర్ట్ ఉంటుంది. దీనిలో మన డిస్ప్లే 2.1 సపోర్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే RJ45 ల్యాన్ పోర్ట్ ఉంటుంది, USB-A పోర్ట్ ఉన్నది, ఒక ఆడియో జాక్ ఉంటుంది, ఫుల్ సైజ్ SD కార్డ్ వేయడానికి ఇట్లా స్లాట్ ఉన్నది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి 2 USB-A పోర్ట్స్ ఉంటాయి. 5 Gbps/s దీంతో ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా. అండ్ గేమింగ్ ల్యాప్టాప్లలో ఎన్కిస్తే మంచిగా ఉంటుంది పోర్ట్స్, నాకు తెలిసి అన్ని బ్రాండ్స్, ఎందుకంటే ఎన్కించి ఉంటే మంచిగా డెస్క్ అరేంజ్ చేసుకోవచ్చు భయ్య, మొత్తం ఏం గలీజ్ కాదు వైర్లతో డెస్క్. అండ్ కనెక్టివిటీ వచ్చేసి బ్లూటూత్ 5.3 ఉన్నది, Wi-Fi 6E ఉన్నది. అండ్ వెబ్ క్యామ్ చూస్తే 0.9 MP మీద ఒక చిన్న కెమెరా ఉంటుంది. మాక్సిమం 720p 30 FPS వీడియో రికార్డ్ చేస్తుంది. ఇది ఒక శాంపుల్ చూడరు ఇక మీరు. సో మాక్సిమం 720p 30 FPS ఉంటుంది దీని వీడియో రికార్డింగ్. అంతా బాగాలేదు మొత్తం, అసలు ఏంది ఇది పిక్సెల్ అయిపోయింది. ఇంకా లైట్ ఇట్లా బాగానే ఉన్నది, ఇక్కడ ఏం బ్యాలెన్స్ చేస్తలేదు మొత్తం. ఏదో కాలేజ్ మీటింగ్లకు దీనికి అటెండ్ కావాలంటే ఉంటుంది తప్ప దీనికి పనికిరాదు. దాని పక్కనే మనకు ఒక LED ఇండికేటర్ గిట్ ఉంటుంది మనం వెబ్ క్యామ్ యూజ్ అయినప్పుడల్లా. అండ్ ఇప్పుడు ల్యాప్టాప్లో ఏం సామాన్ ఉందో దాని గురించి మాట్లాడదాం మనం. సో CPU వచ్చేసి మనది Ryzen 7 6800H 8 cores 16 threads ఉన్నది దీనిలో. GPU వచ్చేసి RTX 3060 6GB RAM ఇది, కాకపోతే ఫుల్ 140 watts ది. మరి కొన్ని ల్యాప్టాప్స్ ఇస్తే 125
130 వాట్స్. కాకపోతే దీనికి ఫుల్ నేను చెప్తా మంచిగా పుష్ చేస్తుంది. ఇది గేమింగ్ టెస్ట్లో తెలుస్తుంది తర్వాత మీకు. 16 GB DDR5 మెమరీ వస్తుంది, 4800 MHz దీని స్పీడ్. దేనిదైతే ఇప్పుడు ప్రైస్ 2 కిడ్నీలు అమ్మినా కానీ రాదు. 1 TB Gen 4 NVMe SSD ఉన్నది దీంట్లో. ఇక దీంట్లో వేరే వేరియంట్స్ ఇట్లా ఉన్నాయేమో, మాక్సిమం నాకు తెలిసి 512 GB ఇట్లా ఉండొచ్చు, కానీ నా దగ్గర అయితే 1 TB వేరియంట్ ఉంది. అండ్ ర్యామ్ వచ్చేసి డ్యువల్ ఛానల్ ఉన్నది. అంటే మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రం వేస్ట్ చేయాలి, మిగతా 88 GB అవి 2 వేస్ట్ చేయాలి. కాకపోతే ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు 16 GB నాకైతే మాక్సిమం పని నడిచిపోతుంది. ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే చేయాలి వేస్ట్, కానీ ఇప్పుడు డ్యువల్ ఛానల్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ మంచిగా ఎక్కువ వస్తుంది. నేను చెప్తున్నా, సింగిల్ ఛానల్ ఉండే కంటే డ్యువల్ ఛానల్లో ఎక్కువ వస్తుంది. ఈ ర్యామ్ ప్రైస్కి ఇక మీరు కొందాం అనుకున్నారా, మీరు ఇక దేవుళ్ళు భయ్యా, మీరు దేవుళ్ళు ఇక. అండ్ SSDకి చూసుకుంటే ఒక స్లాట్ ఖాళీగా ఉన్నది, ఒక స్లాట్ దీన్ని ఆక్యుపై అయింది. మాక్సిమం నాకు తెలిసి 2 TB పర్ స్లాట్ అయిపోవాలి. అండ్ ర్యామ్ వచ్చేసి 64 GB అయిపోవాలి. అండ్ మెయిన్ పాయింట్ దీని బ్యాటరీ భయ్యా మంచిగా పెద్ద ఉంది, బ్యాకప్ ఇట్లా మంచిగా ఉంటుంది. 83 Wh బ్యాటరీ ఉన్నది దీంట్లో. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అప్రాక్సిమేట్గా 1 hour 40 1 hour 50 minutes మొత్తం ఫుల్ అయిపోతుంది. దీని బ్యాకప్ వచ్చేసి నేను వాడిన దాంట్లో జరా 50% ఉంది స్క్రీన్ బ్రైట్నెస్. అండ్ స్పీకర్స్ వచ్చేసి మొత్తం లౌడ్ ఉండే. క్రోమ్లో కొన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఓపెన్ చేసి, మల్టీమీడియా వీడియో చూసి, ఆడియో చూసి అవి చేసిన ఎక్కువ హెవీ టాస్క్ కాదు. 3 to 4 hours ఇచ్చేస్తుంది బ్యాకప్ ఈజీగా. మీరు చేసే టాస్క్ని బట్టి ఇట్లా డిపెండ్ అవుతుంది, ఎక్కువ తక్కువ అవ్వచ్చు బ్యాటరీ బ్యాకప్. సో స్పీకర్లు వచ్చేసి డౌన్ ఫైరింగ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డెస్క్ మీద ఉంటే మంచిగా వస్తుంది, మీకు బౌన్స్ అయ్యి మళ్ళీ మీకే వస్తుంది సౌండ్ కాబట్టి. కాకపోతే ల్యాప్ మీద పెడితే మాత్రం జర ఇక ఇబ్బంది అవుతుంది దీనికి. అండ్ లౌడ్నెస్ వచ్చేసి మంచిగా ఉన్నది, క్లారిటీ ఇట్లా బాగున్నది స్పీకర్ది. యాక్చువల్గా లౌడ్ అనిపిస్తుంది జర. అండ్ ఇక ల్యాప్టాప్ మీద పేరు ఉన్నట్టు బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ వాళ్ళు దీన్ని ట్వీక్ చేసిర్రు. ఇక నాకు తెలియదు రా భయ్య, దాంతో ఏం ఇంప్రూవ్మెంట్ అవుతుందో కానీ ఓకే రా భయ్ చేసిర్రు. అండ్ ఎస్ ల్యాప్టాప్లో మక్ స్విచ్ ఉన్నది, అంటే ఫుల్ మక్ స్విచ్ అనొచ్చు అలా నాకు తెలియదు. దీంట్లో ఎట్లా అంటే IGP ఓన్లీ మోడ్ లేదు, ఇట్లా హైబ్రిడ్ ఉన్నది. అంటే దానిలో ఒకవేళ మీరు జర హెవీ టాస్క్ చేసిరంటే DGPకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. డెడికేటెడ్ GPUకి ఒక సెపరేట్ ఉన్నది, కానీ హైబ్రిడ్ ఉన్నది. ఒకటి ఓన్లీ IGP మోడ్ అనేది ఉంటే బాగుంటుంది. అండ్ ఎస్ దీని ఓమెన్ గేమింగ్ హబ్లో దీని పర్ఫార్మెన్స్ మోడ్స్ ఉన్నాయి. ఈకో అని ఒకటి ఉన్నది, బ్యాలెన్స్ అని ఒకటి ఉన్నది, పర్ఫార్మెన్స్ అని ఒకటి ఉన్నది. అండ్ దీనిలో మీరు ఆటోమేటిక్గా ఫ్యాన్స్కి ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ. సో ఇప్పుడు వచ్చేద్దాం ఇక గేమ్ టెస్ట్లకి. సో ఓమెన్ గేమింగ్ హబ్లో దీన్ని పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టేసిన, ఫ్యాన్ స్పీడ్ మ్యాక్స్ పెట్టేసిన. అండ్ వితౌట్ ఎనీ కూలింగ్ ప్యాడ్ అవుతుంది గేమ్. సో ఎండాకాలం నడుస్తుంది కాబట్టి జరంతా టెంపరేచర్స్ ఎక్కువ సైడ్ పోవచ్చు, కానీ నేను చెప్పేసాను దాని గురించి. సో నేను Cinebench 2026 బెంచ్ మార్క్ ఇట్లా రన్ చేసిన. కాకపోతే సింగిల్ కోర్ మంచిగా వస్తుంది, కానీ మల్టీ కోర్ ఎందుకో జర తక్కువ వస్తుంది. నాకు తెలిసి నేను యూజ్ చేయబట్టి జర టైం అయింది, దానివల్ల కొంచెం డస్ట్ వల్ల ఇట్లా కావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి రైజ్ ఆఫ్ ది టూమ్ రైడర్ 1920x1080 అవుతుంది నేటివ్ రెజల్యూషన్లోనే. వెరీ హైలో పెట్టేసిన అంత ప్రీసెట్. ఈ గేమ్లో ఏమంత డిఫరెన్స్ తెలుస్తలే, ఏందో ఏమో ఒక్కొక్కసారి అయితే DLSS ఆఫ్లోనే ఎక్కువ ఫ్రేమ్స్ వస్తున్నాయి. అండ్ ఎస్ CPU టెంపరేచర్స్ అడ్డగోలుగా పోతున్నాయి, 92 degrees 91 degrees పోతున్నాయి. GPU ఇట్లా 86 పోవద్దు, కానీ ఓకే, కానీ 92 degrees SP మరీ ఓవర్ ఉంది. నెక్స్ట్ Minecraft Java ఎడిషన్. అన్ని సెట్టింగ్స్ డిఫాల్ట్లోనే ఉన్నాయి. రెండర్ డిస్టెన్స్ అండ్ సిమ్యులేషన్ డిస్టెన్స్ మాక్సిమం పెట్టేసిన 32 chunks దాకా పోయినాయి. సో ఇది 26.1 వర్జన్. మంచిగా మనకి 180 200 FPS దాకా వస్తున్నాయి అటు ఇటు పెట్టి, కానీ టెంపరేచర్స్ ఎక్దమ్ 100 degrees టచ్ గానికి వస్తుంది CPU. నాకు తెలియదు ఎందుకు ఇంత బాగా వస్తున్నది. నేను లాస్ట్ టైం ఆడినప్పుడు అయితే మొత్తం షేడర్స్తో ఆడినా, అయినా కానీ ఇది 85 దాటనే లేదు అసలు. రూమ్ టెంపరేచర్ ఇట్లా మరీ ఎక్కువ ఉన్నది, సో అందుకని ఇట్లా కావచ్చు. సో ఆ తర్వాత RDR2 దీన్ని ఫేవర్ క్వాలిటీలో పెట్టేసిన, మొత్తం అల్ట్రా ప్రీసెట్ తీసేసుకున్నది ఇది. సో లెఫ్ట్ సైడ్ DLSS ఆఫ్, రైట్ సైడ్ DLSS క్వాలిటీలో పెట్టినా. గిదే నేను చెప్పింది చూసిరా, మొత్తం 130-135 వాట్స్ దాకా గుంజుతుంది. మొత్తం ఇది 140 వాట్స్ గుంజుతుంది RTX 3060. సో DLSS ఆఫ్లో ఇట్లా మంచిగా 60 FPS వస్తున్నాయి, మంచిగా స్మూత్ గేమ్ ప్లే ఆడుకోవచ్చు. DLSS పెట్టుకుంటే ఇంకో 10-12 FPS ఎక్కువ వస్తాయి, 70 FPS దాకా వస్తాయి, మంచిగా స్మూత్గా ఆడుకోవచ్చు. సో గేమ్ టెస్ట్ చేయబట్టి అటెండ్ చేసి గంటన్నర అవుతుంది. సో టెంపరేచర్స్ ఇక 90 అబోనే ఉంటేనే, 90 తక్కువ అయితే జర గ్యాప్ ఇచ్చి టెస్ట్ చేస్తే అవుతుండే. దీనిలో వెరీ హై ప్రీసెట్ పెట్టేసిన, ఇది తీసేసుకున్నది ఇక వెరీ హై మిక్చర్ మొత్తం తీసేసుకున్నది ఇది. సో లెఫ్ట్ సైడ్కి DLSS ఆఫ్, రైట్ సైడ్కి DLSS క్వాలిటీలో పెట్టినా. ఎక్దమ్ స్మూత్ మంచిగా లెఫ్ట్ సైడ్కి ఇట్లా 60-70 FPS వస్తున్నాయి. DLSS క్వాలిటీ పెట్టుకున్నారంటే అటు ఇటు పెట్టి 80-90 FPS వస్తాయి, మొత్తం స్మూత్గా ఆడుకోవచ్చు ఈజీగా. మొత్తం GPU మొత్తం 99% యూజ్ అవుతుంది, 100 వాట్లకు మీద వెళ్ళిపోతుంది. CPU టెంపరేచర్కి ఇట్లా మరీ ఓవర్ వెళ్ళిపోతున్నాయి, 96-97 degrees దాకా పోతున్నాయి. అండ్ నాకు దీనిలో కనిపించింది ఇక రే ట్రేసింగ్ ఆప్షన్. నేను అనుకున్నా దీని పానం మొత్తం తీద్దాం, ఇక అలా ఏమైతే చూద్దాం, దీన్ని రే ట్రేసింగ్ ఆన్ చేద్దాం అనుకున్నా, కానీ అవ్వ నేను షాక్ అయిపోయినా. రే ట్రేసింగ్ ఆన్ చేసినాక ఇట్లా మంచిగా 60 FPS ఇస్తుంది. ఇది 60 FPS మీరు రే ట్రేసింగ్తో ఇట్లా ఆడొచ్చు అన్నట్టు. Spider-Man Miles Morales దీంట్లో. బట్ ఎస్ కూలింగ్ ప్యాడ్ రికమెండెడ్ అయిపోతుంది ఇప్పుడు, మరీ ఓవర్ గడిపోతున్నాయి టెంపరేచర్స్. బట్ ఓవరాల్ గేమ్ ప్లే అయితే ఎక్దమ్ స్మూత్ ఉన్నది, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతలేవు. సో నా దగ్గర ఎక్కువ గేమ్స్ లేకుండా ఈసారి, సో ఈ 4 గేమ్లలో ఇక సరిపెట్టుకోరి. నెక్స్ట్ ఎప్పుడన్నా చేసినప్పుడు మళ్ళీ నేను ఎక్కువ గేమ్స్ చేయడానికి ట్రై చేస్తా, ఎక్కువ డీటెయిల్గా చేస్తా. సో గైస్ ఇది నా రివ్యూ HP Omen 16ది. సో ఇప్పుడు వచ్చేద్దాం కొంచెం కంపారిజన్ గురించి. ఇప్పుడు కరెంట్గా అమెజాన్లో చూసారంటే మీరు Acer Nitro V15 వస్తున్నది, RTX 4056 GBది బెటరే. అది వచ్చేసి మన 79,000కే వస్తున్నది. ఒకవేళ మీకు కావాలంటే దానికంటే కొంచెం బెటర్ మెషిన్ వస్తుంది 79,000 పెట్టేసి. కాకపోతే 13,000 18,000 అంటే జర ఎక్కువనే, జంప్ ఎక్కువనే. కాకపోతే ఫస్ట్ హ్యాండ్ ల్యాప్టాప్ అది. మరి ఇప్పుడు ఒకవేళ మీకు HP Omen 16 దొరికితే దాని ఒక 50 లేకపోతే 60K లోపల మీకు ఒకవేళ దొరికితే
బెటర్ తీసుకోవచ్చు. ఏసర్ నైట్రో 5లో మీకు 512GB SSD ఉంటుంది, దీనిలో 1TB ఉన్నది. అండ్ దీని డిస్ప్లే బెటర్ ఉన్నది, దీని బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉన్నది. నాకు తెలుసు ఈ కంపారిజన్ ఏమంతా సెన్స్ చేయదని. అండ్ మెయిన్ ఏంటంటే 4050 ఉన్నది కాబట్టి దానిలో మీకు DLSS ఫ్రేమ్ జనరేషన్ వస్తుంది. గేమ్లలో మస్తు బూస్ట్ వస్తుంది. గేమ్లలో నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్త గేమ్లలో అన్నింటిలో మాక్సిమం సపోర్ట్ ఉన్నది. మధ్యలో ఏం చేస్తుంది అంటే నార్మల్ ఫ్రేమ్స్ అలా ఏ ఫ్రేమ్స్ యాడ్ చేసేసి గేమ్ని ఇంకా స్మూత్ చేసేస్తుంది. 60 దగ్గర 100 ఇస్తుంది అట్లా అన్నట్టు. సో నాకు వచ్చి నేను తీసుకున్న ల్యాప్టాప్ అయితే మొత్తం మంచిగానే వెళ్ళింది, ఏం ప్రాబ్లం రాలేదు. కానీ మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్లో ఏమైనా ల్యాప్టాప్ తీసుకున్నా కానీ కొంచెం రివ్యూస్ చూసి దాని గురించి ఎట్లుంది ఏంది కథ అని చూసేసి తీసుకోరి. అండ్ ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ బయింగ్ గైడ్ కావాలంటే కమెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియో అదే చేసేస్తా. లేకపోతే మీ ఇష్టం వేరే ఏదైనా చేద్దామంటే చేద్దాం. సో ఇది నా రివ్యూ. ఇవాళ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి వీడియోలు నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తా. బాయ్.